జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. కట్టిప్పి వ్యాక్స్ ఇక్కడ రైట్ తీస్తున్నప్పుడు కానీ అమ్మో అసలు ఆ పెయిన్ దారుణంగా ఉంటుంది. అంటే తేజ నువ్వు పాడేటప్పుడు నీకు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి చుట్టూ. శ్రీజ స్టేజ్ మీదకి వచ్చి విపరీతంగా అరవడం, గోదావరి అసలు మాట్లాడమన్నారు. అక్కడ ఉంటే మాట్లాడేస్తామండి, ఇక్కడ ఏమొస్తుందండి. మరి కొంచెం వైల్డ్ గా కొంచెం ఇలా ఉంది అనిపించిన టాస్క్ అన్నింటిలోకి కూడాను ఐ వాజ్ రెడీ టు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ప్రతిదానికి చేయొత్తాను. కానీ ఇక్కడ దాకా వచ్చి అగ్ని పరీక్షలో లాస్ట్ దాకా వచ్చి లాస్ట్ లో రిజెక్ట్ అవడం అంటే ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. నాకు స్టిపులేటెడ్ టైం ఇవ్వలేదు. మీది కూడా వైల్డ్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలీదు, న్యూస్లు వస్తున్నాయి బయటికి. ఇప్పుడు ఫైనల్ గా ఎవరిద్దరు వెళ్తున్నారు? ఎవరిద్దరు అంటే ఫైనల్ గా రేపు లోపలికి ఎంట్రీ మీరు ఎవరు అనుకుంటున్నారా? శ్రీజ డెఫినెట్లీ ఉంటుంది. హరీష్ గారు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పచ్చు. సెలబ్రిటీయా, ఒక కామన్ మ్యానా, లేదా ఒక అగ్ని పరీక్ష లాంటి ప్రోగ్రాంలో లాస్ట్కి విన్ అయ్యేది అతనేనా అనే డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీతేజ గారు. నమస్తే. నమస్తే పవన్. హాయ్ పవన్, ఎలా ఉన్నారు? సూపర్, ఆల్ గుడ్. ఓకే, నాకు ఒక స్మాల్ డౌట్. అయ్యో ప్లీజ్. అంటే స్టార్టింగ్ నుంచి మీది జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రైట్ ఇప్పటిదాకా ఉన్న సినారియోలో బట్ మీరు కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యారు బిగ్ బాస్కి. ఎంటర్ అయినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను చాలా ఏళ్ల నుంచి చాలా రియాలిటీ షోస్కి ఆడిషన్స్కి వెళ్ళాను. ఓకే, చిన్నప్పుడు 2004 నుంచి ఆడిషన్స్కి వెళ్ళడం, రియాలిటీ షోస్కి వెళ్ళడం జరుగుతుంది. రియాలిటీ షోస్కి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సింగర్సే, పాడేవాళ్ళే, ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో నాకు ఆ ఎన్వైర్న్మెంట్ అలవాటు. ఓకే, ఆడిషన్స్ అనే ఎన్వైర్న్మెంట్ చాలా అలవాటు నాకు. టెన్షన్ కానీ అలాంటిది ఏమి ఉండేది కాదు. మీరు అడిగిన క్వశ్చన్కి దీనికి వచ్చేసరికి, అగ్ని పరీక్ష అనే బిగ్ బాస్కి సంబంధించి అక్కడికి వెళ్ళాక నేను కూడా కామన్ మ్యానే. ఓకే, ఎందుకంటే నన్ను అందరూ ఎక్కువ మంది గుర్తుపడితే నేను ఒక సెలబ్రిటీ అవుతా, కానీ ఒక 10-15 మంది గుర్తుపడితే సెలబ్రిటీ అవ్వను. చాలా మంది అసలు శ్రీతేజ అనే అతను సెలబ్రిటీ కంటెస్టెంట్లో వెళ్ళాలి, సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళాలి, కామన్ మ్యాన్ కేటగిరీలో ఎందుకు వచ్చాడు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అది చాలా రెగ్యులర్ క్వశ్చన్ నాకు, అది నేను చూస్తున్నప్పటి నుంచి. కానీ ఐ ఫీల్ ఒక సింగర్ అయినంత మాత్రాన నేను సెలబ్రిటీ అయిపోను. నాలా పాడేవాళ్ళు, నాకంటే అద్భుతంగా పాడేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను అది యూజ్ చేసుకోవాలనుకున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి నా ఆపర్చునిటీని నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవాలనుకున్నా. నాకున్న టాలెంట్ తోటి నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవాలనుకున్నా. అందుకని అక్కడికి వెళ్ళా. ఐ డి నాట్ ఫీల్ ఎనీ ఆక్వర్డ్గా అయితే నాకు అనిపించలేదు. అక్కడ అందరూ కామనర్స్, నేను వాళ్ళతో పాటు నేను కామనర్. అంటే ఆల్మోస్ట్ 20 years అయింది ఇండస్ట్రీకి. రైట్. కానీ ఈ 19 years పాస్ట్ అంత ప్రీవియస్ ఆపర్చునిటీ అనేది రాలేదంటారా? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేది. ఎగ్జాక్ట్లీ. సో ఇదే క్వశ్చన్ నాకు అక్కడ నేను స్టేజ్ మీద ఇంటర్వ్యూ రౌండ్ మాట్లాడేటప్పుడు నాకు ఇదే క్వశ్చన్ జ్యూరీ నుంచి కూడా వచ్చింది. ఓకే, ఆపర్చునిటీ అనేది చాలా వచ్చింది. బేసిక్గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే, మనకి ఏ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అన్నది మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక ఆపర్చునిటీ వచ్చాక ఇది పెద్ద ఆపర్చునిటీ ఏమో అని చెప్పి మనం ముందుకెళ్తాం తీసుకుని. ఏ ఆపర్చునిటీ మనకి పెద్దది వస్తుంది, ఏ ఆపర్చునిటీ మనకు అసలు అది మనకి పేరు తెస్తుంది, ఏది పేరు తీసుకురాదని మనకు తెలీదు. సో అలాగే ఇప్పటి వరకు నేను ఏవైతే సినిమాలు పాడానో, లాస్ట్ 20 yearsగా నేను రియాలిటీ షోస్ చేసిన, సినిమాలు పాడినా, ఇది నాకు మంచి వస్తుందేమో అని చెప్పి ముందుకెళ్తూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ నేను అనుకున్నంత, నాకు కావాల్సినంత పేరు కానీ, నాకు కావాల్సినంత ఫేమ్ కానీ దానివల్ల రాలేదు నాకు. సో ఐ థాట్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ యాజ్ వెల్. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేకపోతే బిగ్ బాస్ కానీ ఇది కూడా ఒక ఆపర్చునిటీ ఏమో. నేను వెళ్తే నాకు రావాల్సిన పేరు నాకు వస్తుందేమో అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి సెకండ్ పాయింట్, ఆపర్చునిటీస్ రాలేదా అంటే చాలా వచ్చాయి ఆపర్చునిటీస్. ప్రతిదీ నా సాయశక్తులు నేను ప్రయత్నిస్తూ, నేను నా 100%కి ఇంకొంచెం ఎక్కువ ఇస్తూనే నేను ప్రయత్నిస్తూ వెళ్ళాను. నాకంటే బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు అక్కడికి వచ్చారు. ప్రాబబ్లీ సింగింగ్ రియాలిటీ షోస్కి వెళ్ళాను నేను ఇప్పటివరకు, అక్కడ నాకంటే బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు వచ్చారు. లేకపోతే ఆ రోజు నా రాత బాగాలేదో. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనం విన్ అవుతాం అనుకుని బయలుదేరుతాం. స్టార్టింగ్ మీరు 2004లో కానీ వచ్చినప్పుడు. బట్ ఫస్ట్ ఆపర్చునిటీ దాకా వెళ్ళి ఫెయిల్ అవ్వడం అనేది చాలా ఒక బాధ అనేది ఉంటుంది మనకంటూ.
అలానే బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు రిజెక్ట్ అయితే అంటే మీ సింగింగ్ కాంపిటీషన్లో కానీ ఏదైనా మీ లైఫ్లో ఇంటి నుంచి బయటకు వచ్చేసి రైట్ ఇండస్ట్రీకి అంతా చేసుకున్నప్పుడు ఫెయిల్ అవ్వడం అనేది ఎన్నిసార్లు దాకా ఫెయిల్ అయ్యారు, ఆ ఫెయిల్యూర్ని ఎట్లా తీసుకున్నారు? ఐ డోంట్ సే ఇట్స్ అ ఫెయిల్యూర్. విన్నర్ అనేది వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఫస్ట్ నెంబర్ 1 అనేది ఒకటే ఉంటుంది పొజిషన్. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో సింగర్స్ కానీ లేకపోతే ఎవరు తీసుకున్నా సరే ఈ సింగర్స్ అందరూ అన్ని రియాలిటీ షోస్లోనూ టాప్ వచ్చిన వాళ్ళే కాదు, సెకండ్ థర్డ్ లేకపోతే టాప్ 10 వచ్చిన వాళ్ళు, కొంతమంది అసలు కనపడిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. సో రియాలిటీ షోస్లో నేను టాప్ వస్తేనే టాప్ రాకపోతే నేను ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్పుకోవట్లేదు. నేను సెలెక్ట్ అయ్యా రియాలిటీ షోస్లో కొన్ని రౌండ్స్ వరకు, అన్నిట్లోనూ కొన్ని రౌండ్స్ వరకు వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను, పాడాను, వెనక్కి వచ్చాను. ఒక టైంలో నేను వెనక్కి రావడం జరిగింది. సో ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్. కాకపోతే అక్కడి నుంచి ఎందుకు ముందుకు వెళ్ళలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళి మనం ఒక సెల్ఫ్గా మనకి తెలుసుకుంటే కనుక ఎక్కడైనా నేను ఇంకొంచెం బాగా ప్రజెంట్ చేసి ఉండాల్సింది, ఇక్కడ నేను ఇంకా ఇలా పాడి ఉండాల్సింది, ఇక్కడ నేను ఇది పాడలేదేమో, ఇక్కడ నేను ఇలా పాడలేదేమో అని చెప్పి డెఫినెట్లీ మనం చూసుకుంటూ ట్యూన్ చేసుకుంటూ వచ్చి 20 years అదే జర్నీ చేసుకుంటాం. ఓకే, అంటే బిగ్ బాస్ షోలో మీరు అన్నిటికన్నా దేనికైనా చేసేస్తాం అన్నట్టున్న బ్యాచ్లో రైట్ అంటే ఆల్మోస్ట్ 45 members ఫస్ట్ అనుకుంటా. రైట్, ఫస్ట్ జీడీ రౌండ్కి ఆల్మోస్ట్ 110 members ఎంతో గ్రూప్ డిస్కషన్స్ వచ్చారు. అక్కడి నుంచి 45 తీశారు. అగ్ని పరీక్ష షో అనేది 45 తోటి స్టార్ట్ అయింది. ఓకే, బట్ ఈ 45 మందిలో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఒక 24 members. వీళ్ళ వరకు ఎందుకు రిజెక్ట్ అయింది, మీ వరకు ఎందుకు పాజిటివ్ అయిందంటే అంటే లైవ్లో మీరు ఉంటారు కదా సైడ్కైనా. రైట్, ఆనెస్ట్గా ఒపీనియన్ చెప్పాలి అంటే రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండాల్సిందే అని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమంది కంటెస్టెంట్స్. ఎందుకంటే అసలు ఈ టాప్ 24 కూడా రాని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. 24 కూడా రాని వాళ్ళు, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ కంటెస్టెంట్స్ అసలు అరే ఎందుకు రాలేదు వీళ్ళు అనిపించింది వాళ్ళు కూడా ఉన్నారు. జనానికి కూడా అది అనిపించి ఉంటుంది డెఫినెట్లీ. ఏమో అక్కడ మనం చూసింది ఇప్పుడు మీరు ఎలా చూసారో నేను కూడా టెలికాస్ట్ అయిన ఎపిసోడే చూసాను. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అనేది ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళకి 45 minutes నుంచి 1.5 hour బిట్వీన్, మినిమం 45 minutes నుంచి 1.5 hour చేశారు ఒక్కొక్కళ్ళకి. చేసింది మనకు టెలికాస్ట్ అయింది 1 minute or 2 minutes, మాక్సిమం 3 minutes. ఒక్కో కంటెస్టెంట్కి మాక్సిమం 3 minutes చొప్పున ఇచ్చారు. 3 minutesలో మనం చూసింది వేరు ఉంటుంది, 45 minutes 1 hourలో జ్యూరీ చేసింది వేరు ఉంటుంది. వాళ్ళు ఏం చూడలేదో స్పార్క్ తెలియదు మనకి. వాళ్ళు బిగ్ బాస్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఒక 4-5 ఉన్నాం అంటే, ఒక రూమ్లోనే 4-5 ఉన్నాం అంటే మన 4-5 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. సో షోకి కూడా డిఫరెంట్ పర్సనాలిటీసే కావాలి. ఓకే, ఖచ్చితంగా ఒక షో చేసిన అగ్ని పరీక్ష అయినా బిగ్ బాస్ అయినా సరే డిఫరెంట్ పర్సనాలిటీస్ కావాలి. ఆ పర్సనాలిటీ పరంగా వాళ్ళు కుదరలేదేమో, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నన్ను తీసుకోవడానికి రీజన్ ప్రాబబ్లీ నేను పాడతాను, అండ్ మోర్ ఓవర్ ఐ టాక్, ఐ అండర్స్టాండ్ పీపుల్. నేను ఒకళ్ళు చూసి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, ఒక 10-15 నిమిషాలు మాట్లాడాను అంటే వాళ్ళతో మంచి వైబ్ అవ్వగలను, మంచి ఫ్రెండ్లీగా మాట్లాడగలను. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నది డైరెక్ట్ తప్పులున్నా ఒప్పులున్నా సరే డైరెక్ట్గా మాట్లాడగలను. ఇది అది చూసారేమో, నేను అది చెప్పాను కూడా వాళ్ళకి. అక్కడ నాకు ఇచ్చిన టాస్క్లకు దాంతో వెంటనే ఇప్పేస్తారు. అయ్యో ఆనందంగాను. ప్రతి టాస్క్ లోనూ మీరు అబ్జర్వ్ చేస్తే అగ్ని పరీక్షలో ఉన్న ప్రతి టాస్క్ ఆల్మోస్ట్ నేను చేస్తానని చేయెత్తిన వాడిని. అక్కడ ఉన్న 3 కంటెస్టెంట్స్ నా పేరు సెలెక్ట్ చేసుకున్నారు కూడా. ఎవరు కావాలి అంటే కనుక అన్నిటికంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది మన మాస్ మ్యాన్ హరీష్. హరీష్ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే రీజన్ చెప్పారు. ఆయన జీడీలో కొంచెం బిలో బెల్ట్ వెళ్ళాడు అని చెప్పి. జీడీలో నాకు ఆయనకి గట్టిగా నడిచింది. బట్ వేరేజ్ నేను ఇంటర్వ్యూ రానికి వచ్చేసరికి ఆమె సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని నేను చెప్పాను. కానీ ఈ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అన్న స్టేట్మెంట్కి ఆయన తర్వాత శ్రీతేజ నాతోటి కొంచెం గట్టిగా మాట్లాడన్న దానికి లేదుగా, పొంతం లేదు కదా. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాం, అంతే. ప్రతి చోట మనం అరవాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నిటికన్నా వీడియో ఏంటంటే శ్రీతేజ గారిది షర్ట్ ఇప్పి వ్యాక్స్ ఇక్కడ రైట్ తీస్తున్నప్పుడు కానీ అవును అందరికి వాళ్ళకి అక్కడ ఎంటర్టైన్మెంట్గా ఉంది. డెఫినెట్లీ మీ కో కంటెస్టెంట్లు కానీ కామన్ మ్యాన్స్గా ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి అక్కడ ఎంటర్టైన్మెంట్. బట్ ఆ పెయిన్ అనేది ఏంటో ఆబ్వియస్లీ మీకు అమ్మో అసలు ఆ పెయిన్ దారుణంగా ఉంటుంది, అంటే హెవీ పెయిన్. బట్ అది చేసేటప్పుడు చాలా మంది మీరు లోపల ఉన్నారు ఆ టైంలో, మీకు తెలియదు బయట ఏం జరిగిందో తెలియదు. ఆ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎక్కువ ఈ బిగ్ బాస్ ఈ పేజ్ సోషల్ మీడియాలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఇది వీళ్ళకి పెయిన్. మరి ఇంత దారుణంగా టాస్క్లు అనేవి ఉంటాయి ఈ అగ్ని పరీక్ష వీటిలో, మరి ఇంత
వైల్డ్ గా పెట్టారా? ఇప్పుడు దాకా ఉన్న ప్రీవియస్ సీజన్స్ వరకు కొంచెం మనకంటే ఒక ఐడియా ఉంటుంది ఈ సీజన్ లో ఎలా జరిగింది, ఏం టాస్క్లు ఇస్తున్నారు. కరెక్ట్. బట్ ఈ సీజన్ వరకు వచ్చేసరికి 45 మెంబర్స్ లో 24 మెంబర్స్ తీశారు. ఈ 24 నుంచి 15 తీశారు. ఆ 15 నుంచి 5 ఆ 5 నుంచి ఎవరు వెళ్తారో తెలియదు. మళ్ళీ మీరు వైల్డ్ కార్డ్ అంటారు. వైల్డ్ కార్డ్ ఎప్పుడు మీద ఎంట్రీ ఉంటుందో చెప్పలేం. అది మీదైనా ఎవరిదైనా సరే. కానీ కొన్ని సీన్లు చేసేటప్పుడు కానీ అంటే రిలీజ్ అయిన ఎపిసోడ్ ఏమో కానీ బయటికి షూటింగ్ టైంలో ఎక్స్ట్రా కూడా చేపిస్తుంటారు. డెఫినెట్లీ. అలా మీ ఏమైనా వీడియోలు కానీ కట్ చేసినవి కానీ మీ ఏమైనా ఉన్నాయా? అంటే ఎలాగా కట్ చేసినవి అంటే చేసింది టాస్క్లు కానీ? డెఫినెట్లీ అది ఇంటర్వ్యూ రౌండ్ నుంచి జరిగింది. ఇంటర్వ్యూ రౌండ్ లో పాట పాడాను. ఇంటర్వ్యూ రౌండ్ లో పాట విందామంటే పాట పాడాను. పాడేటప్పుడు శ్రీముఖి యాక్చువల్గా ఏం చెప్పింది అంటే, తేజ నువ్వు పాడేటప్పుడు నీకు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి చుట్టూ, సో నువ్వు ఆ కాన్సన్ట్రేటింగ్ గా ఆ డిస్టర్బెన్సెస్ అన్ని దాటుకుని నువ్వు పాడాలి, సౌండ్స్ వినిపిస్తాయంటే. పాడుతుంటే మన శ్రీజ ఉంది కదా, శ్రీజ స్టేజ్ మీదకి వచ్చి విపరీతంగా అరవడం, గోల పెట్టడం, నా మీద దండలు వేయడం, ఆకులు వేయడం, ఆ వేయడం, ఈ వేయడం, రచ్చ చేసింది అనమాట బేసిక్గా. బట్ ఐ కంప్లీటెడ్ ద టాస్క్ స్టేజ్ మీద. అది కట్ చేశారు. అదొకటి కట్ అయింది. అది కట్ చేశారని కంప్లైంట్ ఇవ్వట్లే. వాళ్ళకున్న టైం ఫ్రేమ్ లో నేను ఎంత పాడానో అంత పెట్టగలిగారు వాళ్ళు బేసిక్గా. నెక్స్ట్ ఇంకొకటి గోదావరి అసలు మాట్లాడమన్నారు. అక్కడ ఉంటే మాట్లాడేస్తా ఉండే, ఇక్కడ ఏమొస్తుందండి అని చెప్పి. అండ్ దెన్ మాట్లాడుతున్నారు. చేపలు తిన్నారండి శ్రీముఖ్ గారు ఎప్పుడైనా? మా పులస చేప తెలుసండి ఎంత బాగుంటుందో అని చెప్పి నేను చేపలు అమ్మేసా వాళ్ళందరికీ. మాది రాజమండ్రి మాది బేసిక్గా. సో వాళ్ళందరికీ లిటరలీ చేపలు అమ్మాను అక్కడ కూర్చున్న జ్యూరీకి అండ్ శ్రీముఖికి కూడా. సో ఇది ఒకటి కట్ చేశారు. అది వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే నాలో ఒక యాంగిల్ ఉంది, అది కనపడేది బాగుంటుంది అని నేను ఫీల్ అయ్యాను. యాక్టర్గా కూడా యాక్టింగ్ రాదు, బాగానే వస్తే ఏమో. హీరోగా యాక్టర్ అనేది ఏ క్యారెక్టర్ అయినా చేసేది అడిగారు యాక్చువల్గా, కొన్ని సార్లు అడిగారు. బట్ నేను సింగింగ్ లో ఉన్నాను. అనవసరంగా యాక్టింగ్ కోసం కష్టపడే వాళ్ళు, యాక్టింగ్ కోసమే ఉన్న వాళ్ళ దానికోసం నేను మళ్ళీ వెళ్ళి ఇప్పుడు సింగింగ్ నుంచి అక్కడికి వెళ్ళి నా సింగింగ్ హ్యాపీగా ఉంది, నేను సింగింగ్ లో కంటిన్యూ అవుతాను. సో ఇది ఒకటి కట్ చేశారు, ఈ రెండు ఒకటి కట్ చేశారు. అండ్ ఐ హ్యాడ్ డిస్కషన్ విత్ నవదీప్ గారితో కొంచెం డిస్కషన్ అయ్యింది, బిందు మాధవ్ గారితో డిస్కషన్ అయింది, అభిజిత్తో డిస్కషన్ అయింది. ఇవి కూడా కొంచెం అక్కడ ఎడిట్ అయ్యాయి, ఎడిట్లో వెళ్ళిపోయాయి. రెండు ఇక్కడ ఈ టాస్క్ టాటూ టాస్క్, రీజా టాటూ వేసుకునేటప్పుడు పాటలు పాడండి తను నవ్వించాలి అది ఇది అంటే కనుక నొప్పి గుండెంతో నొప్పి అని, ఈ పాటలన్నీ దానికి సంబంధించి గాలి వానలో అని ఇలాంటి పాటలన్నీ పాడాం అనమాట. బేసిక్గా పాడుతూ ఉన్నాను అక్కడ స్టేజ్ మీదకి వచ్చి. క్రిష్ గారు ఎదురుకుండా సాంగ్ పాడాను. అండ్ వాటర్ కొడతారు అన్న దాని మీద, నవదీప్ మీద వాటర్ కొట్టాలి అన్న దగ్గర అక్కడ చాలా డిస్కషన్ జరిగింది. నాకు మనీష్కి డిస్కషన్ జరిగింది, నాకు నవదీప్కి డిస్కషన్ జరిగింది, నాకు క్రిష్ గారికి కూడా చిన్న డిస్కషన్ జరిగింది. సో ఐ పర్ఫార్మ్డ్ ఎవ్రీవేర్, ఐ డిడ్ పర్ఫార్మ్ ఎవ్రీవేర్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఒక రకంగా హ్యాపీ ఏంటి అంటే అక్కడున్న కంటెస్టెంట్స్, టాప్ 24 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి తేజ ఒక కాంపిటేటర్గానే చూసారు కానీ ఒక కంటెస్టెంట్గా చూడలేదు. శ్రీ తేజ అనేది డెఫినెట్లీ హీస్ అ కాంపిటేటర్ ఇన్ బిగ్ బాస్ ఫర్ అస్ అన్నట్టే చూసారు, ఒక్కో కంటెస్టెంట్గా చూడలేదు. సో దట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. చాలా మంది బిగ్ బాస్ కి ఎందుకు కామన్ మ్యాన్ గా వచ్చాం, రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ చాలా మంది వీడియోలో మేము ఫేమస్ అవ్వాలి ఇదే వర్డ్ మాక్సిమం ఒక 100% లో 65-70% ఇదే అన్నారు డైరెక్ట్ గా సార్ ఓపెన్ గా. అవును, డెఫినెట్లీ. బట్ ఒక సింగర్ శ్రీతేజ అనుకున్నంత విజయం ఇంతకు ముందు ఆపర్చునిటీ రాలేదు, యూజ్ చేసుకోలేదు అన్నప్పుడు కరెక్ట్ ఈ బిగ్ బాస్ నుంచే ఎందుకు చాలా మందికి బిగ్ బాస్ తర్వాత ఆపర్చునిటీస్ ఉండవని కూడా బయట చాలా దాకా రూమర్స్ అనేవి ఉంది. అవును, మీరు ఏదైనా మూవీ కానీ ఏదైనా అనుకొని మీరు చేసుకునే ప్రైవేట్ సాంగ్స్, ఏదైనా సాంగ్స్ కానీ మీ ఇంటర్వ్యూస్ కానీ మీరు ఒక యాంకర్ కమ్, ఎంప్లాయర్ కమ్, ఎంటర్ప్రినర్ కమ్, ఇంకా సింగర్ కమ్, అవును అవును ఇంకా యాక్టర్ కమ్, యాక్టర్ ఇంకా అప్పుడే లేదు, ఇంకా చూడడానికి మలయాళం యాక్టర్ బాబోయ్ చూద్దాం తర్వాత చూద్దాం. బట్ ఎందుకు ఇక్కడ దాకా వచ్చి ఏదైనా చేసేస్తాను అన్నప్పుడు కొన్ని టాస్క్లు మీకు బాగా ఏది బాగా ఇది కొంచెం మరి కొంచెం వైల్డ్గా కొంచెం ఇలా ఉంది అనిపించిన టాస్క్ అంటే అక్కడ పెట్టిన మా టాప్ 24లో అక్కడ పెట్టిన టాస్క్లు అన్నింటిలోకి కూడాను ఐ వాజ్ రెడీ టు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్. ప్రతి దానికి చేయెత్తాను. అన్ఫార్చునేట్లీ నేను చెయ్యెత్తని టాస్క్ గురించి నన్ను చూపించి చెయ్యెత్తని వాళ్ళు రండి అని చెప్పి చెస్ట్ వ్యాక్సింగ్ పిలిచారు నన్ను, మనీష్ని. కానీ ప్రతి దానికి చేయెత్తాను. ఇంకా అప్పటికి నేను ఇన్నిసార్లు చేయెత్తను, నన్ను పిలవట్లేదు, ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తున్నారు. బేసిక్గా ఉంటుంది కదా ఒక ఐడియా, ఓకే వీళ్ళిద్దరి మధ్యన పెడితే ఒక
బాగుంటుంది అన్న ఒక ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలుస్తున్నారు అన్న థాట్ తోటి ఓకే నేను చేయట్లేదు అప్పుడు పిలిచారు. ఐ వాజ్ రెడీ టు ఎవ్రీ టాస్క్. కానీ ఇక్కడ దాకా వచ్చి అగ్ని పరీక్షలో లాస్ట్ దాకా వచ్చి లాస్ట్ లో రిజెక్ట్ అవడం అంటే ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. డెఫినెట్లీ బాధేసింది. ఎందుకంటే అక్కడ నేను ఐ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే అక్కడ ఇచ్చిన టాస్క్ చెస్ట్ వ్యాక్సింగ్ ఏదైతే ఇచ్చారో నేను కంప్లీట్ చేశాను. నాకు స్టిపులేటెడ్ టైం ఇవ్వలేదు మొత్తం కంప్లీట్ చేయడానికి. నేను మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేసుకోవడానికి రెడీ అయ్యి మొత్తం రుద్దుకుంటూనే అవన్నీ నేను మీరేనా ఇంకా లేదు ఎవరు హెల్ప్ చేయలేదు. నేను అడిగాను ఎవరైనా హెల్ప్ చేయొచ్చా అంటే శ్రీముఖి అండ్ బిందు గారు ఆర్ గైడింగ్ అస్. ఎలా చేయాలి ఏంటని మాకు తెలియదు కదా, మన అబ్బాయిలకి ఏం తెలుస్తుంది టాస్క్ వ్యాక్స్ అన్నీ ఎలా చేయాలి ఏంటని తెలియదు. సో అవి నేను పెట్టుకుని అది వేడవ్వాలట బేసిక్గా, దాంట్లో వ్యాక్స్ ఉంటుంది, అది వేడైతే అది ఈజీగా వస్తుంది అని. అండ్ మోర్ ఓవర్ అది బేసిక్గా అన్ని డైరెక్షన్స్ నుంచి తీయకూడదుట, పెట్టిన డైరెక్షన్ ఇలా పెట్టాలా ఇలా తీయాలా ఇలా అదేం తెలీదు. బట్ ఎలా పెడితే అలాగే ఎలా పడితే అలాగే చేస్తూ ఉన్నాం ఆ టైంలో. టాస్క్ కాబట్టి చేస్తూ ఉన్నాం. మేబీ ఇంకొక 10 నిమిషాలు ఇచ్చుంటే కనుక కంప్లీట్ చేసామండి టాస్క్ డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ అప్పటికే టాస్క్ స్టార్ట్ చేసి కొంత అయ్యాక ఆపేయమన్నారు మమ్మల్ని. ఎందుకు ఆపమన్నారో తెలియదు, ఆపేయమన్నారు. ఆ టాస్క్ చేసినా సరే నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయాను. అండ్ మోర్ ఓవర్ ఐ రైజ్డ్ మై వాయిస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్కషన్. ప్రతి డిస్కషన్లోనూ నా వాయిస్ని నేను పెట్టాను. నేను ఎందుకు అవ్వలేదు అని ఒక చిన్నది అనిపించింది, కానీ ఏమో ఆ డెసిషన్ అనేది ఇంకా ఎందుకు అలా వచ్చిందో. అంటే శ్రీజ అది చాలా దాకా అమ్మో శ్రీముఖి గారి మీదే కౌంటర్ లేడు. డెఫినెట్లీ మిమ్మల్ని అలా అయితే ఫస్ట్ డే పంపించేసేవాళ్ళు కదా. కరెక్ట్. ఆ స్పాంటనిటీ అది నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్. అందుకే ఇక్కడ దాకా వచ్చిందని చెప్పచ్చు. అది ఖచ్చితంగా. అయ్యో శ్రీజ మాకు కనపడినంత ఇన్నోసెంట్ గా అయితే లేదు. వైల్డ్ మాకు చాలా ఇన్నోసెంట్ గా కనపడింది. బట్ వన్స్ తన స్టేజ్ ఎక్కాక అక్కడికి అల్లుకుపోతూ వెళ్ళింది శ్రీజ. షీఈస్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్. ఇంకా మిగిలిన కంటెస్టెంట్ లో మీకు బాగా ఎవరు అంటే పవన్ కానీ ఇంకా నాకు బాగా పర్సనల్ గా క్లోజ్ అయింది, మంచి ఫ్రెండ్స్ అయింది అయితే కల్కి తోటి కల్కి మంచి ఫ్రెండ్ అయింది యాక్చువల్గాను. అండ్ మిగతా వాళ్ళందరూ బాగానే మాట్లాడుతున్నారు. నిన్న ప్రియాకి కాల్ చేశాను, అన్న ఎలా ఉన్నారు అన్న అన్నట్టు మాట్లాడింది. అందరూ బాగానే ఐ వాజ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ. ఊర్మిళ తోటి టచ్ లోనే ఉన్నాను. మనీష్తో కూడా మంచిగానే మాట్లాడుతున్నాను. మనీష్ నేను కూడా ఆ రోజు మొత్తం అంతా టాస్క్లన్నీ అయిపోయాక ఇంకా జడ్జిమెంట్ రావాలి అన్న టైంలో మేము ఇద్దరం పక్కకి వెళ్ళి అబౌట్ ద హోల్ సినారియో అసలు టాస్క్ల గురించి కొంచెం ఇద్దరం కూడా ఎమోషనల్ అయ్యాం. ఇంత జరిగింది అన్నట్టు ఎమోషనల్ అయ్యాం బేసిక్గా. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఒక సోల్జర్ ఆర్మీని వదిలి ఇక్కడ బీబీ కామన్ మ్యాన్ గా వచ్చారు. రైట్. అప్పుడు దాకా నేను వెళ్ళేదాకా ఉండుద్ది నాకు లీవ్ అనేది అని చెప్పారు నవదీప్ గారు అడిగితే. ఏంటి ఆ ఫార్మాలిటీ ఏంటి, మీకు ఎన్ని రోజుల దాకా గడువిస్తారు ఐడి వచ్చేదంటే. తనతో పాటు చేస్తున్నప్పుడు వెయిట్ తో టాస్క్ ఏదో పెట్టినట్టున్నారు సంథింగ్ ఫుడ్ తినే టాస్క్. 750 grams ఏమో మన అబు 1 kg ఎంతో సంథింగ్. అవును. అసలు ఇద్దరిలో ఎవరిది ఎక్కువ అంటే చేసిన టాస్క్ లా కాకుండా ఆర్ ఎందరు మీరు లైవ్ లో ఉంటారు కాబట్టి చేసిన దానికి ముందు ప్రీవియస్ వీళ్ళిద్దరు కొంచెం మైండ్ ఉపయోగించి ఉంటే అబుక్ కూడా వెయిట్ పెరిగేవాడు. ఎందుకంటే అక్కడ బిర్యానీ ఇచ్చారు, బర్గర్స్ ఇచ్చారు. బిర్యానీ అండ్ బర్గర్స్ లో ఇప్పుడు ఒక బర్గర్ తింటే మనం ఒక బర్గర్ కింగ్ కానీ మెక్డిక్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అక్కడ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చెప్పి దాంట్లో బ్రాకెట్లో మెన్షన్ చేస్తుంటారు. 350 calories 376 calories అని మెన్షన్ చేస్తూ ఉంటారు. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ క్యాలరీస్ ఓన్లీ. ఇప్పుడు బిర్యానీ మనం రైస్ అది తింటే ఆ స్పైస్ కి దానికి కొంచెం తొందరగా మనం కడుపు నిండిపోతుంది, వాటర్ అది తాగుతాం. వేరే బర్గర్ అనేది ఆల్మోస్ట్ ఇంత వెయిట్ ఉంటుంది. ఒక బర్గర్ వెయిట్ చేస్తే మినిమం 300 grams 350 grams ఉంటుంది. అలా 3 బర్గర్లు తిన్నా 1 kilo ఆల్మోస్ట్ అయిపోతుంది. బట్ బిర్యానీ ఎంత తింటే కిలో బిర్యానీ బయట కిలో బిర్యానీ అని అమ్ముతుంటారు. ఎంత తింటే మనం పెరుగుతాం? కిలో బిర్యానీ తినాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అక్కడ తెలివిగా యాక్చువల్గా పవన్ బర్గర్స్ తిన్నాడు, మన అబ్బు బిర్యానీ తిన్నాడు. సో అక్కడ కొంచెం మైండ్ ఉపయోగించి ఉంటే సరిపోయేది, అదే అనిపించింది. ఇక్కడ మైండ్ బాగా పవన్ బాగా ఉపయోగించారు. పవన్ హ్యాస్ అ వెరీ గుడ్ బ్రెయినీ. పవన్ ఈజ్ అ బ్రెయినీ, ప్రియా ఈజ్ అ బ్రెయినీ, శ్రీజ ఈజ్ గుడ్ బ్రెయినీ, హరీష్ గారు ఈజ్ బ్రెయినీ, మాస్మిన్ హరీష్ గారు ఈజ్ గుడ్ బ్రెయినీ. ఇంకా వీళ్ళే అనిపించారు నాకు కొంచెం బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించేవాళ్ళు. కల్కి ఆలోచిస్తుంది కానీ తను రెస్పాండ్ అయ్యే టైంకి 10 seconds స్లో బేసిక్గా పాపం కల్కి.
మిగతా వాళ్ళు రెస్పాండ్ అయిన ఒక 5 seconds 10 secondsకి తనకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది, అక్కడ తనకి మైనస్ అవుతూ ఉంటుంది కలిగి. అంటే జడ్జెస్ నవదీప్ గారిని అండ్ బిందు గారిని అండ్ అభిజిత్ గారిని వీళ్ళు ముగ్గురు ప్రతిదీ చెప్పేది కరెక్ట్ అని మీకు అనిపించిందా? వాళ్ళ పర్స్పెక్టివ్లో అది రైట్ డెఫినెట్లీ. వాళ్ళ perspective. తప్పు చెప్పాలి అని చెప్పి వాళ్ళకి ఎవరి మీద పర్సనల్గా వీళ్ళు నాకు పడరు అని ఎవరి మీద లేదు, అక్కడ ఎవరికి ఎవరు తెలియదు ముందు బేసిక్గా. సో ఐ డోంట్ థింక్ వాళ్ళకి పర్సనల్గా ఇది ఉంది అని. మీది కూడా వైల్డ్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలీదు, న్యూస్లు వస్తున్నాయి బయటికి. అన్ని సహకరిస్తే, దేవుడు సహకరిస్తే సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోపలికి వెళ్ళడానికి ఐఎమ్ రెడీ. ఓకే, ఒకవేళ నిజంగా వస్తే కనుక ఐ హ్యాపీలీ గో. జర్నీ మీరు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ 2004లో కానీ ఆ టైం మీరు ఫస్ట్కి ఇచ్చిన ఆడిషన్ అయితే ఏంటి? ఐ వాజ్ అ కిడ్. మా టీవీలో టైట్ పాడాలనుందని ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే, ఇది వరకు క్యాసెట్ పంపామన్నమాట. అప్పుడు క్యాసెట్లో ఆడిషన్ పంపించాం. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, దట్ వాస్ మై ఫస్ట్ సాంగ్. ఓకే, ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ఈ పాట. నెక్స్ట్ ఘంటసాల గారిది భలే భలే అందాలు సృష్టించావు, అదొక పాట. నెక్స్ట్ దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. జానపద గీతం ఒక మూడు నాలుగు పాటలు అప్పుడు నేర్చుకోమన్నారు. సో ఇవి నేను లిస్ట్ పంపడం జరిగింది. అక్కడికి వెళ్ళాక హైదరాబాద్ పిలిచారు. మేము రాజమండ్రి దగ్గర ఉండేవాళ్ళు. హైదరాబాద్ పిలిచి ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ రిహార్సల్ అవన్నీ చేసి అప్పుడు రియాలిటీ షోలోకి ఎంటర్ అయ్యాను. ఓకే, మీతో చేసిన కో సింగర్ రేవంత్ గారు. రేవంత్ 2009లో 2009 ఈటీవీ సైజోడి నెంబర్ 1 అది. ఓకే, యా, నేను రేవంత్ అప్పుడే వచ్చాం. తను వైజాగ్ నుంచి వచ్చేవాడు, నేను రాజమండ్రి నుంచి వచ్చేవాడిని. ఇద్దరం మాట్లాడుకుంటూ ఇటు ఒక్కోసారి మాట్లాడుకుంటూ ఎక్కడ ఉన్నావు ఏంటి అని మేమిద్దరం చాలా. అప్పుడే ఈ సినిమా రిలీజ్ అయింది యాక్చువల్గా మున్నా. ప్రభాస్ గారిది మున్నా సినిమా అప్పుడే రిలీజ్ అయింది. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, ఈ పాట అరిగించేసి టేప్ రికార్డర్ అరిగించినట్టు మేము ఎంత ప్రాక్టీస్ చేసి పాడుకుని బాగా జరిగింది అదంతా కూడా. నాకు కంటెస్టెంట్ రేవంత్, హీఈస్ అ ఫైనలిస్ట్. ఓకే, మీకు రేవంత్ గారికి ఉన్న ఫన్నీ మెమరీ ఏదైనా ఆఫ్ స్క్రీన్? ఇప్పుడు మేము ఆ షో టైంలో దేర్ వర్ లాట్ ఆఫ్ మెమరీస్ మా ఇద్దరికనే కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ. ఎస్పెషల్లీ నేను రేవంత్ బాగా క్లోజ్ అయ్యాం, అప్పటి నుంచే బాగా క్లోజ్ అయ్యాం నేను రేవంత్ కూడా. ఇప్పటికీ హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే, ఫన్నీ మూమెంట్స్ అంటే ఏం చెప్తాం, మా అమ్మగారు నాతో వచ్చేది, అమ్మ వచ్చేది నాతో. అప్పుడు అమ్మతోటి కూడా మంచి క్లోజ్ యాక్చువల్గా. మేము కలిసి అంబర్పేట్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్, ఓకే, ఇవన్నీ తిరిగాం అనమాట. సో మెమరీస్ అవి. ఫన్నీ మూమెంట్స్ అంటే ఇంకా ఫన్నీ మూమెంట్, ఫ్రెండ్స్ మధ్యన ఫన్నీ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఓకే, బట్ అంటే ఆపర్చునిటీ ఇన్నేళ్ళ గ్యాప్ మధ్య ఎప్పుడు అనుకోలేదా ఏది సరిగ్గా అనుకున్నది వర్కౌట్ అవ్వదు? డెఫినెట్లీ అనుకుంటూనే ఉన్నాను. ప్రతిసారి కూడా ఆ థాట్ వస్తూనే ఉంది, ఎందుకు ఆ ఒక్క స్టెప్ ఎందుకు ఎక్కలేకపోతున్నాను, ఎందుకు ఎక్కలేకపోతున్నాను డెఫినెట్లీ అనిపిస్తూనే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ బిలీవ్ ఈస్ విల్ గెట్ ఇట్ వెన్ వీ డిజర్వ్. ప్రెజెంట్లో ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన ప్రయత్న లోపం లేకుండా ఉండాలి ఏ రోజు కూడా. కొంతమందికి సింగర్ అవ్వాలంటుంది, కొంతమందికి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటుంది, కొంతమందికి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలంటుంది, కొంతమందికి స్టేజ్ మీద మంచి పర్ఫార్మర్ అవ్వాలంటూ ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ మీ, నాకు నేను గమనించుకున్నది ఏంటి అంటే ఐమ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. స్టేజ్ ఎక్కాను అంటే ఐ ఫర్గెట్ ఆల్ ద థింగ్స్. అటు ఇటు నాకు జనం ఉంటే చాలు, జనంతో మాట్లాడతాను, ఆడుకుంటాను, పాడతాను, జోక్లు వేస్తాను, మాట్లాడతాను, చాలా చేస్తా స్టేజ్ మీద. సో ఐమ్ అ పర్ఫార్మర్. నేను అది డిస్కవర్ చేసుకున్నాను. స్మాల్ డౌట్, అంటే మీరు పోడ్కాస్ట్ చేసేది, మీరు ఒక పర్ఫార్మర్ గానా పోడ్కాస్ట్ లో మీరు అడిగేది ఒక హోస్ట్ గానా? ఐ వర్క్డ్ యాజ్ అన్ ఆర్జే యాజ్ వెల్. ఓకే, నేను ఆర్జేగా కూడా వర్క్ చేశాను. ఆ మాటలు ఒకటి ఉన్నాయి. దాని తర్వాత ఐ యూస్ టు రెస్పాండ్ ఆన్ సోషల్ ఇష్యూస్ సో మచ్. కోవిడ్ టైంలో కానీ, కోవిడ్ టైంలో అవ్వచ్చు, మొన్న రీసెంట్గా కూడా ఒక వీడియో పెట్టాను బ్యాండ్స్ ఇష్యూ మీద. మా బ్యాండ్స్ మీద, పేమెంట్స్ మీద, ఇష్యూస్ మీద ఒక వీడియో పెట్టాను. వాటి మీద కానీ ఇలా సోషల్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అయ్యే క్యారెక్టర్ నాది, నా పర్సనాలిటీ అది. దానివల్ల నేనేం చేశాను, నాకేంటి అంటే ఒక చిన్న ఇన్హిబిషన్ లోపల, మన బ్లడ్లో ఇది ఉంది అంటారు చూసారా, అది ఉంది నీకు అని చెప్పి, అలాగా
నాకు జనంతో మాట్లాడడం ఇష్టం కాబట్టి ఐ గెట్ పీపుల్ ఇన్ టు మై పాడ్కాస్ట్ ఛానల్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్లో అది ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు, అది రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఒక నార్మల్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్, వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీస్ అన్నీ కూడా నా వే ఆఫ్ క్వశ్చనింగ్లో, నా వే ఆఫ్ ప్రెజెంటేషన్లో నేను అడగాలి అని నేను అనుకుంటాను బేసిక్గా. ఇట్స్ నాట్ లైక్ అన్ యాంకర్, ఇట్స్ నాట్ లైక్ అ సింగర్, ఇట్స్ నాట్ లైక్ అ పర్ఫార్మర్, ఇట్స్ నాట్ లైక్ సోషల్ యాక్టివిస్ట్. మన లైఫ్లో మనం ఫేస్ చేసినవన్నీ కూడా మనం ఎలా అడిగితే బాగుంటుంది అని మనం అలా అనుకుంటామో అలా మాట్లాడతాను అక్కడ నేను. ఓకే, మీరు ఇండస్ట్రీ కరెక్ట్గా అంటే అప్పుడు ఏజ్ అంతా మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2009లో సై జోడీ నెంబర్ 1. 4 చాలా చిన్నపిల్లాడు నేను అప్పుడు. అంటే ఏజ్, మీ ఏజ్ నేను అనేది 17 years. 17 years. నాకు 16 years ఉన్నప్పుడు నేను వచ్చా పాడడం. స్టేజ్ షోస్, చిన్న రికార్డింగ్స్ అవన్నీ కూడా నేను 16-17 మధ్యలో స్టార్ట్ చేశాను. ఓకే, నేను పాడడం మొదలెట్టింది అయితే 5 years అప్పుడే. 5 years. కర్ణాటక కచేరీలు. ఇండస్ట్రీ అయితే 16-17, బట్ కర్ణాటక క్లాసికల్ కచేరీలు, ఇక్కడ ఒక వైలన్, ఇక్కడ ఒక మృదంగం, ఒక శృతి బాక్స్ పెట్టుకుని మంచిగాను క్లాసికల్ కచేరీలు. ఓకే, క్లాసికల్ కచేరీలు అంటే ప్రిన్స్ రామ్ వర్మ గారు, కర్ణాటక కచేరీలు, బాలమురళీకృష్ణ గారు, ఇలాగా. మా ముత్తాతయ్య గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఓకే, అక్కడి నుంచి వచ్చింది అనమాట. అక్కడ నుంచి మా అమ్మ కూడా పాడుతుంది. అమ్మ. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఈ 20 years జర్నీలో? లైక్ ఎవ్రీవన్ సే ఇట్స్ అ రైడ్ విచ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్. ఏ రోడ్లో వెళ్తే ఆ రోడ్ బ్లాక్ ఉంటుందో, డెడ్ ఎండ్ ఉంటుందో తెలియదు. ఒకసారి డెడ్ ఎండ్ ఉంటే వెనక్కి రావాలి, మళ్ళీ ఇంకో రూట్ తీసుకోవాలి, పరిగెడుతూనే ఉండాలి. ఇట్స్ ర్యాట్ రేస్, డెఫినెట్లీ ర్యాట్ రేస్, లైక్ ఎవ్రీవన్ సేస్ ఇట్. ఇప్పుడు నా లైఫ్ ఏమి కొత్తగా నాకు ఇది అని చెప్పను నేను, అందరితో పాటే నేను కూడా. ఎవరైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళే. ఒక జనరేషన్ బేసిక్గా ఏమంటారంటే దేర్ విల్ బి వన్ జనరేషన్ విచ్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని చెప్తారు బేసిక్గా. ఐ బిలీవ్ దట్ ఈజ్ మీ. నాకు అది పాజిటివిటీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్స్, మన పిల్లలు, మనవలు కానీ దాని నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి నా లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది, మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది అని చెప్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు. మేబీ ఆ జనరేషన్ నేను అవ్వాలని నేను అనుకుంటున్నాను. అంటే బ్రేక్ అనేది ఏజ్లో వచ్చుద్దో చెప్పలేం, అంటే చెప్పలేం. ఉన్న కెరియర్లో 60కి రావచ్చు, 70కి రావచ్చు, 50కి రావచ్చు, 20కి రావచ్చు, అంతే, 10కి అయినా అంతే. అవును, అది. బట్ మీరు చూస్తున్నప్పుడు కానీ ఇంతమంది ఈ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సింగర్స్ నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, మీరు స్టార్టింగ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు లేదు, ఎవరెవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి అండ్ ఫీడ్బ్యాక్ ఎట్లాంటిది? అందరి దగ్గర నుంచి వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడారు, అందరితోనూ మాట్లాడుతున్నారు. వెళ్తున్నావా మామ బిగ్ బాస్కి, ఏంది మామ పరిస్థితి అని చెప్పి అందరూ మాకు సింగర్స్ అందరూ అడగడం జరిగింది. అక్కడ నేను అగ్ని పరీక్షలోకి ఒక రకంగా కరెక్టే చేశాను అనిపించింది వెళ్ళడం కూడా. చాలా మంది అన్నది ఏంటంటే అసలు నువ్వు డైరెక్ట్ సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళొచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళొచ్చు కదా, ఎందుకు అసలు అగ్ని పరీక్షలోకి ఎందుకు వచ్చావు? అందరూ అదే చెప్తున్నారు, సెలబ్రిటీ కేటగిరీలోకి వెళ్ళొచ్చు కదా అంటే దట్స్ వాట్ ఐ టెల్ దిస్ ఎవ్రీవేర్. ఏం చెప్తానంటే ఆపర్చునిటీ అది వస్తుందా రాదా అని నీకు తెలియదు. ఇది నీకు ఎదుర్కొన్నా ఉన్న ఆపర్చునిటీ, నీకు నువ్వు కల్పించుకున్న ఆపర్చునిటీ కాదు, ఒకళ్ళు నీకు ఇచ్చింది, నీకు ఎదుర్కొంటే నీకు డెఫినెట్లీ యూ కెన్ గ్రాబ్ ఇట్ అన్న నీకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేసినా వర్కౌట్ అయ్యేది కదా? అసలు ట్రై చేయలేదు బిగ్ బాస్కి ఇప్పటి వరకు. ఇప్పుడు దాకా ట్రై చేయలేదు? నో, ఐ హావ్ నెవర్ ట్రైడ్ ఫర్ బిగ్ బాస్. నన్ ఆఫ్ ద టీమ్ అప్రోచ్ మీ, నేను కూడా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు ఇంతకు ముందు ఎప్పుడు కూడా. ఇది నాకు అగ్ని పరీక్ష అని చెప్పి ఒక స్టేజ్ అనేది నాకు ఎదురుకుండా కనపడింది, నేను దాంట్లోకి వెళ్ళగలను అని నేను నమ్మాను కాబట్టి, ఆపర్చునిటీ ఎదురుకుండా కనపడింది కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళాను. ఆ తర్వాత సెలబ్రిటీ కేటగిరీలో నన్ను పిలుస్తారా లేదా అని నాకు తెలియదు కదా, నాకు తెలియదు. నేను దానికోసం వెయిట్ చేస్తూ ఇది పోగొట్టుకోలేను, అది వస్తుంది కదా అని. సింపుల్ as that. అందుకని నేను అగ్ని పరీక్షలోకి వెళ్ళాను. అగ్ని పరీక్ష ఇంత టాస్క్లు ఇంత వైల్డ్ గా పెట్టారంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా టాస్క్లు ఏ విధంగా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒకటి టాస్క్లు ఎలా ఉన్నాయి అన్నది అసలు అక్కడ క్వశ్చన్ కాదు. బిగ్ బాస్ లో నేను గమనించింది, ఆ టాస్క్ ఏం పెట్టినా సరే నువ్వు అది ఎలా పర్ఫామ్ చేస్తావు అన్న దాన్ని బట్టి నీకు రిజల్ట్ వస్తుంది. నేను వ్యాక్స్ టాస్క్ చేశాను. వ్యాక్స్ టాస్క్ చేశాక కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. ఊర్మిళ అది బ్యాండ్ ఉంది కదా, బ్యాండ్ తోటి ఊర్మిళ చేసింది, సెలెక్ట్ అవ్వలేదు. క్రిష్ గారు కూడా విన్నర్ అని చెప్పారు ఊర్మిళ, తను సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తావు ఓన్లీ టాస్క్ కాదు. ఇప్పుడు టాస్క్ని మేబీ రోడ్డు వెళ్ళే వాళ్ళు ఎవరిని వచ్చినా సరే నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను రా, లేకపోతే నేను స్క్రీన్ మీద ఒక 2 నిమిషాలు చూపిస్తాను రా, నువ్వు ఇది చెయ్యి అంటే చేస్తాడేమో. కానీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ హావభావాలు ఏంటి, నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నువ్వు ఎవరితో ఎలా డిస్కస్ చేస్తున్నావు, ఇవన్నీ చూస్తారేమో. దాంట్లో బెటర్గా ఎవరు ఉన్నారు అన్నది వాళ్ళు తీసుకుంటారు. బట్ BB1
శివబాలాజీ గారు కరెక్ట్. ఒక కామన్ మ్యాన్ ఒక 5 weeks ఉంటే చాలు అనేది ఆయన ఒకసారి చెప్పారు. ఒక 3 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు లాస్ట్ టైం కూడా చెప్పారు. బట్ యాజ్ ఏ పర్సన్గా కామన్ మ్యాన్గా వచ్చారు కాబట్టి మీరు విన్నర్ అవుతాం లేదో మన చేతిలో ఉండదు. బట్ మీరు ఇన్ని రోజులైన నేను ఉండాలి అనుకుందంటే డెఫినెట్లీ నేను ఫైనల్ వరకు ఉందామని అనుకున్నా. ఫైనల్ వరకు ఖచ్చితంగా ఉందాం అనుకున్నా. ఒకవేళ నన్ను పిలిస్తే డెఫినెట్లీ ఉంటా. ఓకే. నన్ను పర్సనల్గా నాతో ఒక అరగంట గంట మాట్లాడితే నేను ఏంటనేది డెఫినెట్లీ తెలుస్తుంది. నేను ఎలా మాట్లాడతాను, ఎలా ఆలోచిస్తాను, ఏం టాస్క్లు చేయగలను, ఏం టాస్క్ చేయలేను అని చెప్పి వాళ్ళు అంచనా వచ్చేస్తారు. ఫిజికల్గా అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంతెందుకు అగ్ని పరీక్ష వచ్చినప్పుడు నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అగైన్. ఆ స్టామినా కోసం, ఆ కార్డియో కోసం అంతా ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అగైన్. మేము ఫిజికల్ టాస్క్లు వస్తే చేయాలి అని. బికాస్ ఐఎమ్ నాట్ అ వర్కౌట్ పర్సన్. సో మెంటల్గా ఆడాలి, మాట్లాడాలి, లాజిక్స్ మాట్లాడాలి అంటే కనుక ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఐఎమ్ రెడీ టు డూ ఇట్ ఎనీ టైమ్ 24/7 హ్యాపీగా కూర్చొని మంచిగా లాజికల్గానే ఇరుకుని పెట్టగలను నేను ఎవరైనా సరే. అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంది. వాళ్ళ సపోర్ట్ లేకపోతే చేయలేము. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఖచ్చితంగా నాకు నా పేరెంట్స్, నా వైఫ్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా 100% ఉంది. మీ లైఫ్లో స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే పేరెంట్స్ అయినా ఆర్ బయట మీ గురువు, టీచర్స్ అయినా ఎవరికి బాగా? మై వైఫ్ సపోర్టెడ్ మీ రియల్లీ వెల్ సిన్స్ ఆర్ మ్యారేజ్. ఏం చేయాలనుకున్నా అంటే దెర్ ఈస్ అ సేయింగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ యూ కాంట్ అచీవ్ ఎ షిట్ అంటారు. సో నీ పార్ట్నర్ నుంచి నీకు సపోర్ట్ చాలా అవసరం. నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఎక్కడ ఏం చేసినా సరే తన సపోర్ట్ చాలా ఉంది. నాకు పిల్లలు ఉన్నారు? మా పాప ఉంది, 5 years పాప, LKG చదువుతుంది మంచిగా. ఓకే. ఇప్పుడు ఫైనల్గా ఎవరిద్దరు వెళ్తున్నారు? ఎవరిద్దరు అంటే ఫైనల్గా రేపు లోపలికి ఎంట్రీ మీరు ఎవరు అనుకుంటున్నారా? శ్రీజ డెఫినెట్లీ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. పక్క శ్రీజ విల్ బి ఇన్ ద హౌస్ ఫర్ ష్యూర్. శ్రీజ తర్వాత ఐ థింక్ హరీష్ గారు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. దో ఐ డోంట్ హ్యావ్ గుడ్ వైబ్ విత్ హరీష్ గారు. మంచి వైబ్ లేదు నాకు ఆయనకి. బట్ నేను అక్కడ నాకు పర్సనల్గా అయిన దానికి నేను చెప్పకూడదు, అసలు నార్మల్గానే ఆలోచించాలి. హరీష్ గారు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్గా కొంచెం నాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాతో పాటు వ్యాక్స్ టాస్క్ చేశాడు కదా, నాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సోల్జర్ ఉండొచ్చు యాక్చువల్గా. ఇంకా నేర్చుకోవాలి సోల్జర్. కొంచెం మైండ్ తోటి కొంచెం ఆలోచించాలి, ఇంకొంచెం ఆలోచించాలి యాక్చువల్గా. అంటే బేసిక్ ఈ ఫిజికల్ పరంగా అన్ని బాగా, ఫిజికల్ పరంగా ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఇన్ ఫిజికల్. బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ మెంటాలిటీ. లోపలికి వెళ్ళాక ఫిజికల్ టాస్క్లు ఆడకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ బిందు మాధవ్ గారు వీక్ అంతా ఖాళీ కూర్చునేవారు, ఎక్కువ టాస్క్లు ఆడకుండానే. బట్ నామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ పెట్టిన పాయింట్సే ఆవిడని ఇక్కడ నుంచో పెట్టాయి. విన్నర్ని కూడా చేసింది అదే. అభిజిత్ కూడా ఆడింది ఒకటే టాస్క్ అని చెప్పి బయట అందరూ అంటూ ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ రీడింగ్ ద మైండ్స్. ఆపోజిట్ వాళ్ళని చదవాలి, వాళ్ళని ఎక్కడ ఇరుకుని పెట్టాలి, వాళ్ళు చేసిన తప్పులు ఎంచాలి. కరెక్ట్ను కూడా వాళ్ళు కరెక్ట్ చేసినా సరే దాన్ని ఎంతవరకు కరెక్ట్ చేసి ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పగలగాలి. బట్ ఇక్కడ రిజెక్టే బయటకు వచ్చేసినప్పుడు ఆడియన్స్ ఎట్లా వాళ్ళకి ఓటింగ్ అనేది అది ఒక్కటి మైనస్ లా అనిపించట్లేదా? ఎలాగా? వీళ్ళు ఆడియన్స్ ఓట్లు లేదు, ఆడియన్స్ ఓట్ ఇప్పుడు వాళ్ళు ముందు వేసేది కాకుండా బయటకు అన్ఫేర్ అయినప్పుడు బయటకు వచ్చేస్తారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు బయటకు వస్తారు? నాకు ఇప్పుడు యాజ్ ఏ కంటెస్టెంట్లు కానీ మీరు కానీ ఇప్పుడు ఆడియన్స్ చూస్తారు. మీరు ఏమైనా ఎవరైనా ఎక్కువగా మాట్లాడినా సరే వాళ్ళు తిట్టేది ఉండదు కింద కామెంట్స్. అవును ఖచ్చితంగా. నన్ను కూడా చాలా మంది అంటే నువ్వు సాఫ్ట్, నువ్వు పనికిరావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు అసలు నువ్వు లోపలికి వెళ్ళడమే వేస్ట్. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ గురించి కూడా అక్కడెక్కడ న్యూస్లో వస్తుంటే అసలు వీడిని ఎందుకు తీసుకున్నారు, వీడు ఎవడో కూడా తెలియదు, వీడి సెలబ్రిటీ ఏంటి, లేకపోతే వీడు కామనర్లుగా ఎందుకు వెళ్ళాడు. ఒకసారి క్లీన్ షేవ్ చేసాను, మీరు గుర్తుపడతారా? నన్ను లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను కొన్ని ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నా, ఇంకా పెంచుతున్నా కూడా ఇప్పుడు. ఓకే. సో ఇలా చాలా మంది అన్నారు. ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో. రియాలిటీ షోకి కావాల్సింది జనం చూడడం, దాన్ని బట్టే టీఆర్పీ వస్తుంది. ఆడియన్స్ ఓట్లు వేసారు అంటే ఎవరిని ఎక్కువ చూసారు అన్న దాన్ని బట్టే లోపలికి తీసుకుంటారు. వీళ్ళని తీసుకున్నారు అంటే వాళ్ళకి సపోర్ట్ ఉందని, వాళ్ళకి సపోర్ట్ ఉందంటే మళ్ళీ ఓట్లు పడితే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, ఎక్కువ మంది చూస్తుంటే మళ్ళీ టీఆర్పీ పెరుగుతుంది. ఇట్స్ అ బిజినెస్ మోడల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. అసలు ఎంత మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళి విన్నర్ దాకా వెళ్ళాలని నేను అందరూ కోరుకోండి, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఫ్యాన్స్ కూడా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.